అందరికీ వందనాలు, అందరికీ నమస్కారం. నా ప్లేస్‌కి వచ్చేసాను. ఇది నా సొంత ప్లేసు. నేను సంపాదించుకున్న ప్లేసు. ఏ రోజుకైనా ఇక్కడికొచ్చి దీంట్లో కలవాల్సిందే కదా! అందుకని పరిచయం చేసుకుందామని వచ్చాను. ఈ భూమి మీద ఎండి, బంగారం, డబ్బు శాశ్వతమైనది కాదు. ఏ రోజుకైనా ఇక్కడికొచ్చి కలవాల్సిందే కాబట్టి ఈ ప్లేస్ నాది అని నేను అనుకుంటున్నాను. మీరు గొప్ప గొప్ప మిద్దెలు కట్టుకోవచ్చు, కార్లు కొనుక్కోవచ్చు, విమానాలు ఎగరవచ్చు, ఆకాశం పైన మీరు అంతరిక్షంలో కూడా ఇల్లులు కట్టుకోవచ్చు. కానీ ఈ ప్లేసే మీదని మీరు మర్చిపోతున్నట్టున్నారు. ఈ ప్లేసు మీది కాదనుకుంటున్నారేమో నాకు తెలియదు. కానీ ఎంత సంపాదించినా, ఎక్కడ ఎగిరెగిరి పడినా మనం ఈ ప్లేసు మనదనేది మాత్రం మర్చిపోకూడదు. ఎందుకంటే ఎంత సంపాదించినా, ఎంత ఎత్తుకి ఎదిగినా రేపు ఈ ప్లేసు మనది అనేది నేనైతే గుర్తెరిగాను. అందుకే ఏంటంటే పేదవాడికి అన్నం పెట్టాలని, లేనివాడికి బట్టలు వేయాలని, ఒకప్పుడు తాగి వ్యసనాల్లో ఉండి ఎన్నెన్నో చేసాం. కానీ కొద్దిగా ఓర్చుకోండి, మంచి మర్యాద, సహనం, శాంతం కలిగి ఉండాలని నేను ఆలోచిస్తున్నాను. గ్రామాల్లో చాలామందికి సమాధానం లేక, కుటుంబాల్లో చాలామందికి సమాధానం లేక ఉండడం ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే గ్రామంలో ఒక పెద్ద మనిషిగా నిలబెట్టినా సరే ఆయన ఏదో ఒకటి ఆశిస్తాడు. కుటుంబంలో ఒక పెద్ద మనిషిగా నిలబెట్టినా ఏదో ఒకటి ఆశిస్తాడు. అంటే లంచము, స్వార్థం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరి దగ్గర ఉంటుంది. ఎందుకంటే ఈ భూమి మీద ప్రతి ఒక్కరూ లంచం తీసుకోండి, లేకపోతే ఏదో సాధించాలి, ఏదో సాధించాలి, ఎంతవరకు వెళ్ళాలని ఆలోచిస్తారు. అయితే నేను చెప్తున్న మాట ఏంటంటే ఇది నా సొంత ఇల్లు, మీది కూడా ఈ సొంత ఇల్లుని గుర్తు చేస్తాను. ఎందుకంటే ఎవరైనా ఏ రోజుకైనా ఇక్కడ రావాలి, ఖచ్చితంగా ఈ ప్లేస్లో కలవాలి. ఇది చూపిన కారణం ఏంటంటే ఎంత ఎత్తుకి ఎదిగినా, ఎంత ఆలోచించినా, ఏమి చెయ్యాలనుకున్నా ఇది మన సొంత ఇల్లు. మనం భూమి మీద కట్టుకుంటాం, ఏదో ఇల్లులు కట్టుకుంటాం, పొలాలు కొనుక్కుంటాం, స్థలాలు కొనుక్కుంటాం, ఏదేదో చేస్తాం. కానీ ఇదే మన సొంత ఇల్లు అని ఎంతమంది గుర్తిస్తారు? అంత అన్నం కోసం, ఒక పూట ముద్ద కోసం ఇంత అబద్ధాలు, ఎన్ని మోసాలు, అది కరెక్ట్ కాదు కదా. దేవుడు మనల్ని పుట్టించాడు. మనల్ని పుట్టించిన దేవుడు ఏదో ఒక ప్రణాళిక కలిగే ఉంటాడు. ఎందుకంటే భూమి మీద ఈ సృష్టి మొత్తం మీద ఈ సృష్టిని కలగచేసిన దేవుడు దేనికి లేని గొప్ప భాగ్యం మనకిచ్చాడు. అది ఆత్మ. పందుల్లోను, కుక్కల్లోను, మేకల్లోను, గొర్రెల్లోను, ఆవులను దేంట్లో లేనిది మనకి ఇచ్చాడు. ఎందుకంటే మనం ఏదైనా చేయగలం. ఈ భూమిని తవ్వగలం, ఆకాశం మీదకి ఎగరగలం, ఏదైనా చేయగలిగిన గొప్ప శక్తిని దేవుడు మనకి ఇచ్చి ఉండగా మనం కృంగిపోతున్నాం. పుట్టినది మొదలుకొని ఒక 70, 80, 100 సంవత్సరాల ఆయుస్సు మనకు ఉండొచ్చేమో. దాంట్లో చనిపోవాలి, ఈ బ్రతుకు నాకెందుకు అనుకునే వారికి నేను చెప్తున్న మాట ఏంటంటే, ఇదిగో ఎవరికైనా, ఆడవారికైనా, మగవారికైనా, పిల్లలకైనా, ఎవరికైనా ఇదే మీ ప్లేసు. మీరు దేవుడిచ్చిన ఆయుష్ వరకు బ్రతుకున్నా మిమ్మల్ని ఇక్కడే పెడతారు. లేదు మేము ముందుగా ఏమైనా చేసుకుని చచ్చిపోవాలనుకున్నా మీరు ఇక్కడికే రావచ్చు. అంటే ఎక్కడంటే ఇదే ప్లేస్ అని కాదండి, ఏదో ఒక ప్లేస్ ఖచ్చితంగా ఈ సమాధి తోటలో కలవాల్సిందే. అది సముద్రంలో పడినా, లేకపోతే ఎక్కడైనా పడినా, ఆకాశంలోనూ చనిపోయినా, ఎక్కడ చనిపోయినా భూమి మీద అనేది ఖచ్చితంగా మనం భూమిలో చేరతాం. ఎందుకు మోసం, ఎందుకు అన్యాయం, ఎందుకు అక్రమాలు, చిన్న వయసు నుంచే మోసాలు చేయడం, వయసు అయిపోయిన తర్వాత కూడా మోసాలు చేయడం. ఈ ఒక్క 6 అడుగులు ఈ ప్లేసులో, ఈ 6 అడుగుల ప్లేస్కి నీకు 100 కోట్లు, 1000 కోట్లు మోసాలు, అన్యాయములు, అక్కరాలు అవసరమా? ఎంత ఉంటుంది ఈ ప్లేసు? నువ్వు చనిపోతే ఎక్కడేరు? ఈ ఒక్క చిన్న ఈ స్థలం కోసం ఇన్ని మోసాలు, ఎంత అన్యాయం, ఎంత అక్రమం అవసరమా? వీడియో చూస్తున్నవారు బాగా ఆలోచించండి. ఇది మన ప్లేసు. ఈ ప్లేసు కోసం మనం పడుతున్న తపన, మనం పడుతున్న ఆరాటం, అబ్బబ్బబ్బబ్బా అంతా ఇంత కాదు కదా మన ఆరాటం. 6 అడుగులు స్థలం కోసం ఎంతమందిని మోసం చేసి ఉంటాం, ఎంతమందిని అన్యాయం చేసి ఉంటాం, ఎంతమందిని బాధ పెట్టుంటాం. ఇప్పుడైనా కానీ మనం ఆలోచిద్దామా? ఒకవేళ ఈ వీడియో నీ దగ్గరకు వచ్చినట్లయితే ఒక్క క్షణం ఆలోచించు. ఈ 6 అడుగులు ప్లేసు కోసం తల్లిదండ్రులను చంపేస్తున్నారు, అక్క చెల్లెళ్ళని చంపేస్తున్నారు, అన్నదమ్ములు చంపేస్తున్నారు, భార్య భర్తలను చంపేసుకుంటున్నారు. మోసం
గ్రామాన్ని మోసం చేస్తున్నారు, ఊరును మోసం చేస్తున్నారు. ఎక్కడ చూసినా మోసం 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 మోసం. అవసరమా మనకి ఈ మోసం? దేవుడు నిన్ను పుట్టించాడు, ఎవరికి లేని ధన్యత నీకు ఇచ్చాడు. నీ వయసు ఎలంతదైనా కానీ, నువ్వు అందగాడమైనా కానీ, అందం లేకపోయినా సరే ఊపిరి ఉంది కదా. దేవుడు నిన్ను ఏ రంగులో పుట్టించాడో, ఏ స్థానంలో నిన్ను నిలబెట్టాడో నాకైతే తెలియదు, కానీ ఖచ్చితంగా దేవుడికి నీ మీద ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. భూమిని ఆకాశాన్ని కలగచేసిన దేవుడు నిన్ను కలగచేశాడంటే నీ ద్వారా ఏదో ఒక గొప్ప మేలు జరుగుతుంది అని మాత్రం నువ్వు నమ్మాలి. ఎందుకు చెప్తున్నానంటే, నా ప్లేస్కి అయితే నేను వచ్చానయ్యా, నేను తెలుసుకుంటున్నాను. అందుకనే నేను తెలుసుకున్న మాటలేదంటే, ఎవరైనా ఆకలితో ఉన్నప్పుడు కొంచెం అన్నం పెట్టాలి, ఎవరికైనా బట్టలు లేవు అని మనకు ఉన్నప్పుడు బట్టలు ఇవ్వాలి. లేదు తాగుబోతోలు తిరిగిబోతోలు ఉన్నప్పుడు, నేను యేసు ప్రభువుని నమ్ముకున్నాను కనుక నాకు తెలిసిన మాటలో యేసు ప్రభువుని నమ్ముకోండి కొంచెం మేలు జరుగుతుంది అని నా ద్వారా కొన్ని మాటలు చెప్తున్నాను. అంతేగాని నేను ఏదో సాధించేయాలి, ఏదోదో కూడబెట్టుకోవాలని కాదు. కానీ ఆ పూటకు తెచ్చుకుని అప్పు చేసుకుని సరే తినాలి, అప్పు తీర్చుకోవాలి, యథార్థంగా బ్రతకాలి అనే ఆలోచన. చూశారు కదా, మీకు ఎంతవరకు అర్థమై ఉంటుంది? నా ప్లేస్ నేను చూపించాను, నా ఏరియాకి నేను వచ్చేసాను. ఎంత సంపాదించినా ఎంతమంది అవమానిస్తున్నారు, ఎంతమంది నిందిస్తున్నారు. నువ్వు దొంగ అనేవాళ్ళు ఉన్నారు, నువ్వు మోసగాడి అనేవాళ్ళు ఉన్నారు, నువ్వు బ్రతుకు వేయరా అని అడిగేవాళ్ళు ఉన్నారు. ఎంతమంది హేళన చేస్తున్నా కానీ ఒకటే అనుకున్నా, నీతి అనే ఒక మాటను తీసుకుని ముందుకు పోవాలి. సరే అడుగుతూ ఉంటారు, మనిషిగా ఒక మాట మాట్లాడతారు. నేనైతే ఒకటే మాట్లాడుకుంటున్నాను, ఎంతమంది నిన్ను నిందించారా, ఎంతమంది నిన్ను అవమానించారా, ఎన్ని రోజులు అవమానిస్తారు, ఎన్ని రోజులు నిన్ను నిందిస్తారు. ఈ ప్రపంచం అనేది, ఈ ప్రపంచంలో నువ్వు ఉంటే, ఈ భూమి మీద నువ్వు ఉంటే ఇది అద్దిల్లు లాంటిది. ఈ అద్దింట్లో ఏదో ఒక రోజు ఈ అద్దిల్లి ఈ భూమిని విడిచిపెట్టి ప్రాణాన్ని ఇక్కడ పెట్టి ఈ శరీరాన్ని, ఈ రక్త మాంసాలని ఈ భూమిని విడిచిపెట్టి ఏదో ఒక రోజు నువ్వు వెళ్ళిపోవాలి. ఒకటి నరకానికైనా వెళ్ళాలి, రెండోది స్వర్గానికైనా వెళ్ళాలి. జీవాధిపతి అనే దేవుడు నిన్ను నన్ను పుట్టించాడంటే ఏదో ఒక ప్రణాళిక ఉంటుంది. ఎందుకంటే మంచిగా ఉందాం, ప్రతి ఒక్కరు మంచిగా జీవించాలి. మన వీడియో చూస్తున్న వారందరికీ చెప్తున్న మాట ఏంటంటే, ఇది నా ఆస్తి, ఇది నా ప్రపంచం, ఎప్పటికైనా ఇక్కడికే నేను రావాలి. మీరు కూడా ఇక్కడికే రావాలి అని మీకు తెలిసినట్లయితే మంచి నీతి న్యాయాలతో, మంచి చెడు ఎవరిని మోసం చేయకుండా, అబద్ధాలు ఆడకుండా, దొంగతనం చేయకుండా, ఏదో సమయంలో ఆడాల్సి వస్తుందేమో, ఏదో సమయంలో మోసం చేయాల్సి వస్తుందేమో, కానీ అదే జీవితం కాదు, అదే బ్రతుకు కాదు. ఏ రోజుకైనా ఇక్కడికి రావాల్సిన నీకు ఎందుకంత ఆరబాటం, ఎందుకంత ఆశ, ఎందుకంత ఆవేదన? ఓర్చుకుంటే నీ సొమ్ము ఏమైనా పోతుందా, నా సొమ్ము ఏమైనా పోతుందా? ఒక 5 నిమిషాలు ఓర్చుకుందాం, ఎవరు ఏం మాట చెప్తారో విందాం. ఏది ఏమైనా సరే వీడియో నచ్చినట్లయితే ఈ ప్లేస్ని మీరు ముందుగా బుక్ చేసుకోవాలనుకుంటే మంచి అనేది కొంచెం పాటించండి. నచ్చినట్లయితే వీడియో షేర్ చేయండి, లేదంటే ఈ మాట గుర్తుపెట్టుకోండి.